పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పురా లోకల్. ప్రస్తుతం మనం హైదరాబాద్ బీజేపీ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి గౌతమ్ రావుతో ఉన్నాము. చెప్పండి, మీరు హైదరాబాద్ ప్రజలకి ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ ఎన్నికల నేపథ్యంలో? హైదరాబాద్ ప్రజల కన్నా హైదరాబాద్ ప్రజల్లో ఎన్నుకోబడేటువంటి ప్రజాప్రతినిధులు అవుతున్నారో వాళ్ళు ప్రజల తరఫున ఎంఐఎంను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ యొక్క అభ్యర్థిని బలపరచొద్దు. ఏదైతే భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా నేను బరిలో ఉన్నాను, తర్వాత ఒక జాతీయ భావం కలిగినటువంటి దేశ సమగ్రత గురించి, ఐక్యత గురించి, ఈ యొక్క ప్రజల యొక్క సుఖశాంతులు శాంతియుతంగా జీవనం చేసేటువంటి ఒక లక్ష్యంతో ముందుకు పోతున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఎంఐఎం అనేది ఒక మతోన్మాద పార్టీ, ఒక కుటుంబం ఆధారంగా నడుస్తున్నటువంటి పార్టీ. ఈ యొక్క ప్రజలను ఇక్కడ ఇబ్బంది పెడుతున్నటువంటి పార్టీ, హైదరాబాద్ ప్రజలను తెలంగాణలో కూడా ఇబ్బంది పెడుతున్నటువంటి పార్టీ, రజాకారుల యొక్క వంశపారంపర్యంగా వచ్చినటువంటి పార్టీ. ఇక్కడ మెజారిటీ ప్రజలు అయితే కోరుకుంటా ఉన్నారో ఎంఐఎం రాకూడదని, మెజారిటీ ప్రజలు ఎన్నుకోబడ్డటువంటి ప్రజాప్రతినిధులు అవుతున్నారో ఎంఐఎం రావద్దని అయితే వాళ్ళు కోరుకుంటున్నారో, దానికి అదేవిధంగా ఇక్కడ ఎంఐఎంకు వ్యతిరేకంగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను బలపరచాలని చెప్పి నేను కోరుకుంటాను. మరోవైపు అటు బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఇంకా కాంగ్రెస్ కార్పొరేటర్లను కూడా మా వైపు తిప్పుకుంటామని కాన్ఫిడెన్స్తో చెప్తున్నారు. అంటే పాసిబుల్ అవుతుందా? ఈరోజు ఆత్మ ప్రబోధంతో ఓటేయాలని చెప్పి అడుగుతాను. నేను ఇంతకుముందు చెప్పినట్టే ఇక్కడ ప్రజలు అయితే మిమ్మల్ని గెలిపించారో వాళ్ళందరూ కూడా ఇక్కడ ఎంఐఎం రాకూడదని కోరుకుంటున్నారు. కాబట్టి వాళ్ళ అభిష్టం మేరకు మీరే అయితే ప్రతినిధిని ఈరోజు కౌన్సిల్లో ఉండాలని చెప్పి మీకు అవకాశం వచ్చిందో ఆ ప్రకారం ప్రజల అభిష్టం మేరకు ఎంఐఎంను ఓడగొట్టేటువంటి అభ్యర్థిని మీరు ఎన్నుకోవాలని చెప్పి నేను కోరుతాను. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా అంటే ఎమ్మెల్యేలు లేకపోయినా ప్రధాన ప్రతిపక్షంగా ఎదుగుతున్న పరిస్థితి బీజేపీ పార్టీ, ప్రజల నుంచి కూడా పెద్దగా సపోర్ట్ వస్తుంది. ఈ టైంలో మరి బీఆర్ఎస్ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు వస్తారంటారా? నేను అందుకే పార్టీ వారిగా అడగట్లే, బీఆర్ఎస్ కాంగ్రెస్ అని అడగట్లే. ఆ పార్టీలో ఉన్నటువంటి ఈరోజు కార్పొరేటర్స్ ఎత్తున్నారో ఎంఐఎం వాళ్ళ పార్టీ అభ్యర్థులు లేరుడా, కాబట్టి వాళ్ళ పార్టీ అభ్యర్థులు లేరు కాబట్టి వాళ్ళ పార్టీ అభ్యర్థులు లేనప్పుడు ఎంఐఎంకు సపోర్ట్ చేయొద్దని చెప్పి అడుగుతా ఉన్నాను ప్రజల అభిష్టం మేరకు. కాబట్టి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా నేను ఉన్నాను కాబట్టి మైనార్టీ మెజార్టీ అని ఆలోచించకుండా అక్కడ ఉన్నటువంటి ఎంఐఎంకు వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ఉన్నాను కాబట్టి గెలిపేమని అడుగుతున్నాను. జాతీయ భావజాలంతో ముందుకెళ్తున్న పార్టీ బీజేపీ పార్టీ, మరి ఇక్కడ ఎంఐఎంఏమో మతానికి సంబంధించిన పార్టీ, మరి ఏ విధంగా ఈ కార్పొరేటర్లను మీరు వాళ్ళ సపోర్ట్ కోరుకుంటారు? తెలుసు, ఇక్కడ హైదరాబాద్లో తెలంగాణలో ప్రజలందరికీ కూడా తెలుసు ఎంఐఎం యొక్క ఆగడాలు, అకృత్యాలు, తర్వాత వాళ్ళని ఒక నిర్బంధంగా అక్కడి నుంచి హిందూ ప్రజలందరూ కూడా బయటికి పంపించేటువంటి తత్వం వాళ్ళకి అవుతుందో అది అందరూ అనుభవించినారు. కాబట్టి అది దృష్టిలో పెట్టుకునే రాబోయేటువంటి వాళ్ళు కూడా మళ్ళీ అది ఇంకా మిగతా ఏరియాకు పాకకుండా అడ్డుకోవాల్సిన అవసరం ఉంది. దాని విషయంలో నేను మాట్లాడుతున్నాను. ఇప్పుడు మీ మిగతా బీజేపీ కార్పొరేటర్లతో ఇవరిదాకా కార్యవరంటే సన్నాహక సమావేశం జరిగింది, ఏం చర్చించుకున్నారు? ఇక్కడ ఏం లేదు, అందరం కూడా అయితే మాక్ పోలింగ్ పెట్టుకొని ఎవరి ఒకటి కూడా ఇక్కడ కొంచెం జాగ్రత్తగా వేసుకొని మన పోర్లో ఓట్ల కూడా వేసుకోవాలని, మిగతా కార్పొరేటర్లందరికీ కూడా మిగతా కార్పొరేట్లు అయితే గెలిచారో అక్కడ ఉన్నటువంటి ప్రజలను కూడా సమాయత్తం చేసి వాళ్ళందరూ ప్రజలను కూడా అక్కడ కలిసి అక్కడ ప్రజల మీద కార్పొరేట్ మీద ఒత్తిడి తీసుకొచ్చి మేము గెలిపించినటువంటి అభ్యర్థిగా ఎంఐఎంకు వ్యతిరేకంగా నేను గెలిపించాం కాబట్టి ఎంఐఎంకు మీరు సపోర్ట్ చేయొద్దు అని చెప్పడానికి వరకు ప్రయత్నం చేస్తాం.